జరిగిన నిండు పేరాలగమున సురలోకేంద్రుడుకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అతటి వారికి ఎవ్వరికి తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు ప్రొత్తుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంతత గురించి నిండు సభయంతు నొక్కి వక్కాయించినవిగా నిరంతరమా రాజుల ఇంట్లో చేరి లాడుతూ పొట్ట పోషించుకున్నందులక ఆ హరిశ్చంద్రునిపై నీకు అభిమానము నీ అభిమానంపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవంతయే నీవు సిగ్గులేదా? నీకేలా సిగ్గు? నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకంపున భూషణకు వెనుకొందుతూ పౌరోహిత వృత్తిని అవలంబించి వారి జాతక రకములు కట్టి పొట్ట కూటికై వెట్టి చాకిరి చేస్తూ వారిచే భూరిదారములుగా మాన్యములు కన్నా సిగ్గు సిగ్గులేని నీవు నాకే ఎక్కువ గావించి ఒక సామాన్య మానవుని సత్య సంతుడని నిండు సభయందు నొక్కి వక్కాణించితివిగా దేవేంద్ర నీ సత్యవత ప్రసంగమునకు ఉత్తరముగా వసిష్ఠుడిన హరిశ్చంద్రుని సత్య సంతతనే పరీక్షింపున్నంత మాత్రమున భయము వీడి భయముగా మా ఎదుట నిలచి వీటకు సిద్ధపడిన వసిష్ఠుని వారింపగా నీ మూలమున మా ఇరువురుకు కలుగు కలహమున కానందించినవిగా స్వాధికార గర్వం దేవేంద్ర ఓరి దేవేంద్ర నీ పరువేపాడిదో మేమెరుంగనిది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంతనెక్కి కొత్తులతని గావించి కాత్యగు హల్యను చేపట్ట పేరాసకున్న నీవా మాకు నీతి వాక్యములు గరుపుట మునిపుంగమునిచే శాపగ్రస్తుండవై కన్నులమయమైన నీ అధికారం ఎంత వరకు ఎరుంగవైతివి. దేవేంద్ర ఎన్నడు నీవా చింతామణి పీఠమ్మనకు అర్హుడము కావని మనసులో దోచినదో ఆనాడే నీ మూట ముండా సంకట పెట్టుకుని అయినను నీ సమక్షమున వసిష్ఠులకు పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకింతుని ప్రతిజ్ఞ చేసేందుకు తాను అనివార్యముగా నిర్వహించదా? ఇందు నాకు జయమా? లోకమునన్ను అనావశ్యముగా మహాముక్కోపినని ఆ కోపాంధకారముల కన్నులు కానిక ప్రతిజ్ఞలు చేసి తీర్పు కొరకు తపశక్తి ధారవాసి బ్రహ్మత్వత నిలుపుకొనతాలకున్నారని భావించుడే కానీ నా ఈ తపశక్తి సార్థకతనందరి పరమార్థం ఎవ్వరెరుంగుదురు. నా తలంపులన్నీ లోకహితములే కావుననే జగదేక పూజ్యురాలు గాయత్రి దేవి నన్ను విశ్వామిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండ ఎవరేమనుకుని నాకు భయమేమిటికి? మానవుడెంతటి గొప్పవాడో ఈ ప్రపంచన తోటకై దైవ ప్రేరితంపైన స్వర్గములకు ప్రతిరూపముగా మరొక స్వర్గము నిర్మించి అందరూ శంకునుంచితి. అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే భయమేమిటి?
హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. నిరంతరం అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు సామాన్య ప్రజానీకమును పీడించి కప్పముల నెపమున ఒక్క సంబులు నింపుకొనుతున్న ఈ చక్రవర్తుల సత్యసంధుడు అందులకే అనివార్యమే నిర్వహించదా. ఇప్పుడే హరిశ్చంద్రుని ఆస్థానములకు పోయి అతని సత్యసంధత ఏ బాటితో పరీక్షించి మేము నిర్వర్తించు యజ్ఞార్థమై కొంత ధనము యాచించి అతనిక్కడనే దాచి వచ్చదా. ఇది రాబోవు కాలమునకు లెక్కలేని రకంబడికి హరిశ్చంద్రుని ఒప్పించుకొని చేజిక్కించుకుంటే కాక అతడు ఇప్పుడు ఇక్కడికి ఒత్తుడులుగా పన్నుగడ పని నాకు సహాయ సంపత్తి కావాలను కదా. ఉన్నాడు కదా నా ప్రేషిష్యుడు నక్షత్రుడు. నక్షత్రగా 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 లెక్కలేని రక్కంబడికి హరిశ్చంద్రుడు చేజిక్కించుకుంటే కాక అతడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లుగా పన్నుగడ పనినాడని అతని మనం ఆకర్షించుటకై శృంగార రూపురేఖాభుజాంగకు మాతాంగను సృజించదని చూడము. తండ్రి, నన్ను పిలిపించిన కారణమేమి? కుమారి, హరిశ్చంద్రుడు వేటార్థమయ్యితే వస్తున్నాడు. నీ వ్యక్తులను అతని మనం ఆకర్షించి వివాహమాటకు ప్రయత్నింపుము. ఇది ఏ నీ జన్మరహస్యము. హలో,